14వ తారీఖున మార్నింగ్ టైంలో 6:40 ఆ ప్రాంతంలో వీరేపల్లి క్రాస్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ ఒకటి జరగడం జరిగింది. కారు ముందు వెళ్తున్నటువంటి ఆటోని డాష్ చేసినందువల్ల అవి పక్కకి వెళ్ళిపోయి కలవట్లోకి లోపల పడిపోయి దాంట్లో ఇద్దరు చనిపోవటం, అలాగే 6గురికి ఇంజరీస్ కావడం జరిగింది. వాళ్ళ హాస్పిటల్లో కోలుకుంటున్నారు. దాని మీద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాని గురించి ఎంక్వైరీ అనేది చేస్తూ దాని మొత్తం కార్డు మొత్తాన్ని కూడా చెక్ చేసి కారుకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషను దాంట్లో ఫర్దర్గా మనకి ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది. అలాగే ఈ డ్రైవరు ఎవరు, దీనికి సంబంధించిన అతను అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ యొక్క మూమెంట్స్ని టెక్నికల్గా చూసి చేయటం జరిగింది. దాని మీద నిన్న సాయంత్రం అంటే మనకి 16వ తారీఖు సాయంత్రం ఈ డ్రైవరు అక్కడి నుంచి చెన్నై నుంచి మరలా వచ్చి ఈ వీరేపల్లి క్రాస్ రోడ్ దగ్గర ముందు సుమారు 1 కిలోమీటర్ ముందు వచ్చి వీళ్ళు వచ్చిన తర్వాత అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత పూర్తి డీటెయిల్స్ కనుక్కోవడం జరిగింది. దాని మీద మొత్తం విచారిస్తే దీంట్లో వీళ్ళు గంజా కోసం ఒరిస్సా వెళ్ళి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకుని చెన్నైలో అమ్ముకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి చరణ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసుకుని దీంట్లో ఫస్ట్ సతీష్ అనే అతన్ని ఒరిస్సా పంపించి అంటే 12వ తారీఖు టైంలోనే ముందుగా ఒరిస్సా పంపించి అక్కడి నుంచి ఈ గంజా సంబంధించినటువంటి గంజా తీసుకొని అతను బయలుదేరి రమ్మని చెప్పడం జరిగింది. అతను మోటార్ సైకిల్ మీద వస్తా ఉంటే ఎడ్లపాడు దగ్గర ఈ మోటార్ సైకిల్ తిరిగిపోవటం వలన ఈ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఆ చరణ్కి తెలియజేయడం జరిగింది. ఈ చరణ్ అతని దగ్గర ఉన్నటువంటి ఈ డ్రైవరు సాయి కుమారు, అలాగే సతీష్ అనే అతను, అలాగే జగదీష్ అనే అతను, ముగ్గురు కలిసి మళ్ళీ అతని దగ్గరికి ఎవరైతే తీసుకువస్తున్నాడో అతని దగ్గరికి కారులో వెళ్ళి ఆ కారులో 2 బ్యాగుల్లో ఈ గంజా సంబంధించినటువంటి ప్యాకెట్లను తీసుకొని మరలా రిటర్న్ అయ్యి చెన్నై వెళ్తున్నారు. ఈ చెన్నై వెళ్తా దారిలో ఈ నిద్రపోయి ఈ మొత్తం మీద ముందు వెళ్తున్నటువంటి ఆటోని డాష్ చేయటం వలన ఈ ఉదంతం అంతా మనకి బయటకు రావడం జరిగింది. దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి పారిపోతా ఈ 2 బ్యాగుల్ని సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో పక్కన పెట్టేసేసి బ్యాగుల్ని దాంట్లో పొదల్లో పెట్టేసేసి పారిపోవడం జరిగింది. అక్కడి నుంచి వారు చెన్నై వెళ్ళిపోవటం, అలాగే దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల దాంట్లో డ్రైవర్ ఎవరు అనేది మనం ట్రేస్ చేసి అతని మీద వాచ్ పెట్టుకొని టెక్నికల్గా చూసుకుంటే అతను నిన్న ఈ పెట్టినటువంటి బ్యాగుల కోసం రావటం వచ్చి వాటిని తీసుకెళ్దామని బాగా అతన్ని ఎస్ఐ గారు అలాగే గుడ్లూరు సిఐ గారు అతన్ని అరెస్ట్ చేసి అది మధ్యవర్తుల సమక్షంలో ఈ గంజాని 10 ప్యాకెట్లు గంజా ఉన్నాయి. ఆ 10 ప్యాకెట్లలో 19 కేజీల గంజాని సీజ్ చేయడం జరిగింది. దాన్ని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి దాన్ని ఇతను సాయి కుమార్ ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నాడో ఈ సాయి కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని ఈ కేసులోను ఎన్ఈపిఎస్ కేసులోను అలాగే మరలా మనకి అంతకుముందు జరిగినటువంటి యాక్సిడెంట్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో మిగతా వ్యక్తులైనటువంటి ఈ చరణ్, సతీష్, జగదీష్ అనేవాళ్ళు ఈ చెన్నైకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళను కూడా మనం ఇన్వెస్టిగేషన్లో అలాగే ఫర్దర్గా మళ్ళీ వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
వాళ్ళకు పట్టుకోవడానికి కూడా మనం టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరలా వీళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.